రోజుకు 6 గంటలు మాత్రమే పనిచేస్తాను. అలాగే సినిమాకి 20 కోట్లు కావాలి. అంతేకాక 100 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. 100 రోజుల తర్వాత ఒక్కరోజు పని చేసినా కానీ దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్. అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత హిట్ అయినప్పుడు ఆ ప్రాఫిట్లో కూడా వాటా కావాలి. ఇంకా ఎన్నో అయితే ఉన్నాయన్నమాట. ఈ కండిషన్స్ రూల్స్ పెట్టిందైతే మాత్రం దీపికా పదుకునే గారు. ఇదంతా ఏ మూవీ గురించి దేనికి అంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా గారు ఎంతో ఇష్టంగా తీస్తూ ఉన్న స్పిరిట్ మూవీ అనమాట. తెలిసిందే కదా, ప్రభాస్ గారు నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను అని చెప్పి ఆయన ముందే అన్నారనమాట. ప్రభాస్ అన్నని మాత్రం ఈసారి మంచి యాక్షన్ మూవీతో చూపించబోతున్నాను, పవర్ఫుల్ పోలీస్గా అని చెప్పి. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్గా తీసుకుంది అయితే మాత్రం దీపికా పదుకునే గారిని. కాకపోతే ఆవిడ కండిషన్స్ అవన్నీ చెప్పిన తర్వాత ఆయన అయితే ఇక వద్దులే అని చెప్పి ఆవిడని కట్ చేసి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్గా ఉన్న మన తృప్తి దిమిరి గారిని అయితే తీసుకున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. కాకపోతే దీపికా పదుకునే గారు అక్కడితో ఆగకుండా ఆ స్టోరీ ఆల్రెడీ చెప్పేసి ఉంటారు కదా. అంటే సందీప్ రెడ్డి వంగ గారు హీరోయిన్ అనుకున్నప్పుడు మరి స్టోరీ చెప్తారు కదా, ఫస్ట్ ఎలా అనుకుంటున్నానో అందులో మీరు నటించాలి అని. సో ఆ స్టోరీ అంతా ఆవిడకి తెలుసు. అందుకని ఆవిడ కిందున్న పిఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో, పిఆర్ టీం అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక భజన చేస్తూ ఉంటారు చూసారా. అంటే ఆవిడ ఏదైనా నటించారనుకోండి, అందులో కొంచెం ఆవిడ బాగా నటించినా దాన్ని ఈవిడంత నటి ఇంకొకరు లేరు అనేలాగా భజన చేస్తారు. అలాగే ఆవిడ మీద ఏదైనా నెగిటివిటీ కనుక స్ప్రెడ్ అవుతూ ఉంటే దాన్ని వెంటనే కట్ చేసి ఆవిడని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే ట్రూ ఫ్యాన్స్ గురించి కాదు నేను అనేది, నార్మల్గా వాళ్ళ కింద కొంతమంది అయితే ఉంటారనమాట పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళ గురించి. సో అలా వాళ్ళకి చెప్పి స్టోరీ అసలు ఏమీ లేదంతగా, రెగ్యులర్ మూవీ టైప్లోనే ఉంది అనే టైప్లో అక్కడక్కడ కొంచెం ఏదైతే స్టోరీ ఉంటుందో దాన్ని డీగ్రేడ్ చేస్తూ చెప్తూ ఉన్నారనమాట. వేరే వేరే అకౌంట్స్ ద్వారా కొంచెం కొంచెంగా లీక్ చేయటం, ఇదంతా ఏమి లేదని మూవీ హైప్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మన సందీప్ రెడ్డి వంగా గారి గురించి తెలిసిందే కదా, హీరో రేంజ్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. అలాగే ఆయన యాటిట్యూడ్ కానీ అదంతా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా దీపికే పదుకునే గారి పేరునైతే మాత్రం రివీల్ చేయకుండా మొత్తం అంతా క్లియర్ కట్గా అనేసి నాకేం ఫరక్ పడదు అన్నట్టయితే చెప్పారు. అలాగే నేను మూవీసే నా జీవితంగా వచ్చాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలా స్టోరీస్ రాసుకుంటున్నాను, ఇలా ఆయన ఏదైతే తన ఎమోషన్ ఉందో అదంతా కూడా నీట్గా ట్వీట్ చేసి అయితే పెట్టారనమాట. సో నెక్స్ట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా ఆవిడ పేరుని రివీల్ చేసేసేలాగే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటి అంటే మాత్రం ఆవిడ తెలుగులో ఒక్క డైలాగ్ కూడా చెప్పరంట. అంటే తెలుగు డైలాగ్ ఏదైనా ఉన్నా కానీ దాన్ని వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించుకోవాలే కానీ ఆవిడ మాత్రం తెలుగులో చెప్పరు. ఆవిడ కన్వీనియంట్గానే డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్తారు. ఇవి ఆవిడ పెట్టిన కండిషన్స్. అలాగే సందీప్ రెడ్డి గారు ఇచ్చిన స్ట్రాంగ్ మాస్ వార్నింగ్ అనమాట. స్టోరీ మొత్తం చెప్పేసినా నాకేం కాదన్నట్టయితే ఆయన గట్టిగా మాట్లాడారు ట్విట్టర్ ద్వారా. అయితే మాత్రం ఆయన మాటలన్నీ కూడా డైరెక్ట్గా రాసి పెట్టారు ట్వీట్లో. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటివన్నీ చేసి అనవసరంగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారని అయితే చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ కల్కి మూవీలో నటించారు ప్రభాస్ గారి పక్కన, మళ్ళీ స్పిరిట్లో కూడా ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు చెడగొట్టుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అంతేకాకుండా ప్రజెంట్ బాలీవుడ్ సిచ్యువేషన్ కూడా అంతగా ఏం బాగాలేదని చెప్పాలి. అంటే పెద్ద పెద్ద హిట్లు కానీ అవేమీ రావట్లేదు. మూవీస్ అయితే విడుదల అవుతూనే ఉన్నాయి కానీ బ్లాక్ బాస్టర్ రేంజ్కి అయితే మూవీస్ అంతగా వెళ్ళట్లేదు. మరి ఇలాంటి టైంలో అనవసరంగా ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ తెచ్చుకోవడం రాంగ్ స్టెప్ అనే చెప్పాలి. పైగా బాలీవుడ్ హీరోయిన్స్కి తెలుగులో కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ. సో అవన్నీ ఇంకా నెమ్మదిగా తగ్గే ఛాన్స్ అయితే వస్తుంది. ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే మాత్రం అనవసరంగా వాళ్ళ మార్కెట్ వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. నిజానికి తెలుగు మూవీస్కి మార్కెట్ చాలా బాగుంది. అంటే చైనా, జపాన్, కొరియా చాలా కంట్రీస్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో మార్కెట్ పెరిగింది. ఇలాంటి టైంలో ఇలాంటి మూవీస్ అనేవి కూడా డేంజరస్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మన ఇక్కడి డైరెక్టర్స్ అంటే సౌత్ డైరెక్టర్స్, సపోజ్ తమిళ్ కానీ లేదంటే కన్నడ కానీ తెలుగు కానీ డైరెక్టర్స్ హిట్ల మీద హిట్లు కొట్టుకు వెళ్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరోస్తో కూడా మూవీస్ తీయడానికి అయితే రెడీ అయ్యారు, తీస్తున్నారు కూడా. ఇలాంటి టైంలో ఇలాంటివి చేసి అనవసరంగా మళ్ళీ బాలీవుడ్ని పడేయటమే అని అయితే చాలామంది అంటూ ఉన్నారనమాట. సో మీ ఫీలింగ్ను కూడా కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం. కాకపోతే ఈవిడ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగా గారు లాంటి డైరెక్టర్తోనూ అలాగే ప్రభాస్ గారు లాంటి బిగ్ స్టార్తోనూ నటించే అవకాశాన్ని కోల్పోవటమే కాక అనవసరంగా ఇంకా దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయటం. సో ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.
పిఆర్ టీం గురించి చెప్పాను కదండి, అలా కొంతమంది మాత్రమే ఉంటారు. మిగతా ఎవరైతే హీరోస్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ కింద ఉన్న పిఆర్ టీమ్స్ అంతా కూడా చక్కగానే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే రాబోయే మూవీస్ గురించి కానీ, లేదు అంటే వాళ్ళ గురించి ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా. సపోజ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు కానీ, లేదు అంటే కొంతమంది హీరోస్ కూడా చాలామందికి మంచి చేస్తూ ఉంటారు. అంటే స్కూల్స్కి కానీ, లేదు అంటే పేద పిల్లలకు కానీ సాయం చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి మంచి పనులకు కూడా ఈ పిఆర్ టీం బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా వాళ్ళు చేసిన మంచి నలుగురికి తెలిసేలా చేయటం కానీ, ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇలా వాడుతూ ఉంటారనమాట పిఆర్ టీంని. సో ఇది చాలా బాధాకరం అని చెప్పాలి నిజానికి. చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని చెప్పి.